అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? వానర సహాయం. ఒక పట్టణంలో ఒక పేదరాలుండేది. ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ దమ్మిడి కూడా వెనకేయకుండా తన భార్యను, కుమారుణ్ణి కడు బీదస్థితిలో ఉంచి చనిపోయాడు. అతని కొడుకు పేరు నిద్రమొహం రంగడు. తండ్రి పోయేసరికి రంగడికి 15 ఏళ్ళు. కానీ వాడికి కూర్చున్న చోటి నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు. ఒట్టి మన్ను తిన్న పాము. వాడు ఎప్పుడు చూసినా పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. లేచి తిరుగుతూ ఉండగా, ఏదైనా పని చేస్తూ ఉండగా వాణ్ణి చూసిన వారెవ్వరూ లేరు. వాణ్ణి దేవుడు అట్లా సృష్టించాడు. పాపం ఏం చేస్తాం అనుకొని రంగడి తల్లి వాణ్ణి రొస్టు పెట్టకుండా తానే 4 ఇళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకొని ఆ డబ్బులతో తన పొట్ట, తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది. రంగడు తల్లి లేపినప్పుడు లేచి అన్నం తిని మళ్ళా పడుకుని నిద్రపోయేవాడు. రంగడి ఇంటి పొరుగునే ఒక వర్తకుడుండేవాడు. ఆయన పేరు వరహాల శెట్టి. ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నాడని రంగడి తల్లి వింది. అదృష్టవశాత్తు ఆమెకు అప్పుడే నెల జీతం ముట్టింది. అందులో 5 వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ, నాయనా, వీటిని వరహాల శెట్టికిచ్చి తిరిగి వచ్చేటప్పుడు చైనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చిపెట్టమను. దానితో నువ్వు వర్తకం చేసుకొని బ్రతుకుదువు గాని అన్నది. తల్లి పోరగా రంగడు ముక్కుతూ మూలుగుతూ లేచాడు. ఆవలించాడు. తల్లి దగ్గర 5 కాసులు తీసుకొని నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తల్లి చెప్పిన 4 ముక్కలు చెప్పాడు. రంగణ్ణి చూస్తే వరహాల శెట్టికి జాలి వేసింది. ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి, బాగుపడేదేమిటి? ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం గలవాడు కావటం చేత వరహాల శెట్టి అలాగే నాయనా అంటూ 5 వెండి కాసులు తీసుకున్నాడు. రంగడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయి హాయిగా పడుకొని నిద్రపోయాడు. వరహాల శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకొని ఓడ మాట్లాడుకొని మంచి ముహూర్తం నిర్ణయించి లంగరు ఎత్తించాడు. అదృష్టవశాత్తు దారి పొడుగునా గాలి అనుకూలించింది. ఓడ రేవు పట్టిన చోటనల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా సాగాయి. చివరకు ఓడ చీనా దేశం చేరింది. అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారుపేరానికి చీనాంబరాలు, దంతపు సామానులు, రత్నాలు మొదలైనవి ఎవరి శక్తి కొద్దీ వారు కొనుక్కున్నారు. మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణమయ్యింది. 10 రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన 5 వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది. అది పెట్టి ఏదైనా సరుకు కొని తెచ్చిపెట్టమన్నాడు రంగడు. వర్తకం హడావిడిలో శెట్టి ఆ విషయమే మరిచాడు. పోనీ తాను కొన్న వాటిలో ఏదైనా రంగడికిద్దామా అంటే అంత చౌక వస్తువు ఏదీ లేదు. వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళా చీనాకు తీసుకుపోదాం, ఇలా నా వల్ల పొరపాటు జరిగిపోయింది అన్నాడు. వారెవ్వరూ అందుకు ఒప్పుకోక, కావలిస్తే మేమంతా తలా ఒక 5 మెహరీలు చందా వేసుకొని ఆ కుర్రవాడికి ఇచ్చుకుంటాం, ఓడ మాత్రం వెనక్కి తిప్పవద్దు అన్నాడు. కొన్నాళ్ళు గడిచాక ఓడ తూర్పు దీవుల్లో ఒక రేవు చేరుకుంది. ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు. వారిలో ఒకడి వెంట 3 కోతులున్నాయి. అందులో 2 చలాకీ అయినవి. యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి. 3వ కోతి ముసలిది. దానికి ఒక్క ఆట వచ్చినట్టు కనబడలేదు. మిగిలిన 2 ఆడుతుంటే అది దిగులు ముఖం పెట్టి సముద్రం మీదకు చూస్తూ కూర్చుంది. ఆ కోతులను చూస్తుంటే వరహాల శెట్టికి ఒక ఆలోచన వచ్చింది. రంగడిచ్చిన 5 వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు శెట్టి. అబ్బి, ఆ కోతుల్లో ఒకటి అమ్ముతావా? 5 కాసులిస్తాను అన్నాడు శెట్టి కోతులాడించేవాడితో.
ఈ ముసలికోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు. పడుచుకోతినివ్వరాదురా అన్నాడు శెట్టి. వాడు 100 కాసులకు కూడా ఇవ్వను బాబు, అవే నా బ్రతుకు తెరువు. ఈ ముసలి మొద్దును 5 కాసులకు కొన్నాను. తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు, నేర్పినా నేర్చుకోదు. దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులనాడించేవాడు బ్రతిమాలుతూ. చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని కొని ఓడ ఎక్కాడు. అది కూడా రంగడిలాంటిదిలాగానే కనపడింది. తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా కునికిపాట్లు పడుతూ ఉండేది. మరికొంతకాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది. ఈ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చిప్పలు దొరుకుతాయి. ఈ దీవిలో ఉండే పల్లెవాళ్ళు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముత్యపు చిప్పలు పట్టుకువచ్చి చౌకగా అమ్ముతూ ఉంటారు. వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి. ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే. మరి ఓడ రేవు చేరగానే పల్లె కుర్రవాళ్ళు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకారు. అంతదాకా మన్ను తిన్న పాములాగా కూర్చొని ఉండిన కోతి ఈ కుర్రాళ్ల కేకలు విని లేచి ఒక్క దూకున ఓడలో నుంచి సముద్రంలోకి దూకింది. పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలు అనుకొని వరహాల శెట్టి భయపడ్డాడు. కానీ కొద్దిసేపట్లో ఆ కోతి 2 చేతులా ముత్యపు చిప్పలు రొమ్ముకు అదిమి పట్టుకొని ఈదుకుంటూ వచ్చింది. ఓడలోకి ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది. చూస్తూ ఉండగానే అది దాదాపు 100 ముత్యపు చిప్పలు తెచ్చి పోగు పెట్టింది. మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చిప్పలు వారు కొనుక్కున్నారు. ఏ ఒక్కరికి 2-3 ముత్యాలు మించి దొరకలేదు. అవైనా చాలా చిన్నవి. కొందరు అదృష్టహీనులకు 1 ముత్యమూ దొరకలేదు. కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పల్లో అనేక పెద్ద ముత్యాలు చిన్న ముత్యాలు దొరికాయి. దీనికి కారణం ఉంది. ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదనే ఉండేది. దీని యజమాని ఒక పల్లెవాడు. వాడు దీనికి ముత్యపు చిప్పలు పట్టుకురావడం నేర్పాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. తరువాత దాన్ని ఏ పడవ కళాసులో పట్టుకొని కొంతకాలం పెంచారు. అది అస్తమానము నిద్రమత్తుగా ఉండటం చూసి దాన్ని మరొక దీవిలో కోతులాడించుకునేవాడికి చౌకగా అమ్మారు. అదే ఇప్పుడు రంగడి సొత్తై అప్పుడే వాడికొక నిధి పోగు చేసి పెట్టింది. కోతులనాడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలం ఉంచుకొని కూడా దాని విలువ తెలుసుకోలేకపోయాడు. వరహాల శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి అప్పచెప్పాడు. అన్న ప్రకారం వర్తకులంతా రంగడికి తలా 5 బంగారు మొహరీలు ఇచ్చుకున్నారు. ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకుని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడైనాడు. ముత్యాల దేవిని చూడగానే కోతికి మత్తు వదిలినట్లే చేసేటందుకు పని కనపడగానే రంగడి మత్తు కూడా వదిలింది. అతను ఏడాదికొకసారి తన కోతిని తీసుకొని ఓడ మీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు. ముత్యపు చిప్పలు దొరికినన్ని తీసుకొని తిరిగి వచ్చేవాడు. బోలెడన్ని ముత్యాలు దొరికేవి. ఈ విధంగా రంగడు గొప్ప ధనికుడై పెళ్లి చేసుకొని చాలా కాలం సుఖంగా బ్రతికాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.